యాహ్! హాయ్ దివ్య. హ్మ్. హాయ్ మ్యామ్. హ్మ్. నీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? స్కార్వీ వల్ల నీకు ఏం యూజ్ అయింది? ఎందుకు యాక్షన్ తీసుకునేలాగా చేశారు ఇక్కడ స్కార్వీలో? నేనైతే ఫస్ట్ ఐడీపీలో చేశాను. బట్ నాకు ఐడీపీలో ఇంగ్లీషు నాకర్థమవుతుంది. బట్ నాకర్థమవ్వదని కాదు కానీ, ఎదుటి వాళ్ళకి నేను సజెస్ట్ చేయడానికి అందరూ తెలుగు ప్లాట్‌ఫార్మ్ తెలుగుదే కావాలి అని చెప్పి అడుగుతున్నారు. నేను కూడా ఎప్పటినుంచో మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. నేను కూడా ఏంటో తెలుసుకుందాం అని చెప్పి చాలా రోజుల నుంచి నేను మిమ్మల్ని ఫాలో అయ్యి, మీ వాట్సాప్‌లో ఎప్పటినుంచో ఉండి మీ స్టేటస్‌లు చూస్తూ అబ్జర్వ్ చేసిన తర్వాతయితే నేను ఓకే. ఇది తెలుగులో జెన్యూన్ వెబ్‌సైట్ అని చెప్పి నాకు మా హస్బెండ్స్ కూడా చూపిచ్చి సజెస్ట్ చేశాక ఓకే అన్నాక హ్మ్. నేనైతే యాక్షన్ తీసుకున్నాననమాట. యాక్షన్ తీసుకొని 1 మంత్ ఒక 1 మంత్ అయితే నాకు నేను వెబ్‌సైట్ ఎక్స్‌ప్లోర్ చేయాలని చెప్పి నేను ఒక 1 మంత్ నాకు నేను టైమ్ ఇచ్చుకున్నాను. హ్మ్. ఇచ్చుకున్న తర్వాత అప్పుడైతే నేను స్టార్ట్ చేశాననమాట. ఓహో! అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇది, ఫ్రీలాన్సింగ్ అంటే ఇది అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాతయితే నేను స్టార్ట్ చేశాను అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ ఫ్రీలాన్సింగ్ వర్క్స్. సో, నేనైతే ఇప్పుడు రెండిట్ల ద్వారా అమౌంట్ అనేది ఎలా ఎర్న్ చేయాలి అని చెప్పి నేర్చుకోవడానికే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే నేను జాయిన్ అయిపోగానే మనకి మనీ రాలేదేంటి అనే థాట్ అయితే నాలో నేను పెట్టుకోలేదు. హ్మ్. ఫస్ట్. ఎందుకంటే ముందు చాలా ఫేస్ చేసాం కాబట్టి ఒక అండర్‌స్టాండింగ్‌కొచ్చాను. ఓకే. ఇంతలాగా మనం కష్టపడితేనే అమౌంట్ ఎర్న్ చేయగలము. ఇందులో నేర్చుకున్నాను. ఫ్రమ్ జీరో నుంచి నేర్చుకున్నాను. హ్మ్. ఎక్కడైతే నేను వెళ్ళి మధ్యలో 50లో ఆగిపోయానో ఐడీపీలో, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ 100% ఫుల్‌ఫిల్ చేసుకున్నాననే అనుకుంటున్నాను నేను. హ్మ్. ఎందుకంటే ఐడీపీ అనేది ఒక, ఒక లెవెల్ వరకు పర్వాలేదు. బట్ హై లెవెల్‌లో ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళకి అది అనిపించొచ్చు. కానీ ఒక హౌస్ వైఫ్‌గా ఇంట్లో ఉంటూ మనకి సింపుల్‌గా ఈజీ వేలో నాకు ఈ స్కార్వీలో అయితే నిజంగానే చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనిపించింది. హ్మ్. ఈజీ ఫ్రెండ్లీ అన్నమాట. లైక్ ఇప్పుడు పిన్ టు పిన్ ఎక్స్‌ప్లనేషన్ బట్టి మనం ఏదైనా అర్థం చేసుకోగలం. అది మనకి కెరీర్ గ్యాప్ 15 ఇయర్స్ వచ్చినా, లేదా 20 ఇయర్స్ వచ్చినా ఏజ్‌తో సంబంధం లేదు కాబట్టి, ఒక హౌస్ వైఫ్‌గా నేను ఈ ఆపర్చునిటీని అయితే స్టార్ట్ చేశాను. సో, ఇందులో ఏ స్కిల్ నేర్చుకున్నా మనకది ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేసుకోవడానికైతే యూజ్ అవుతుంది. నేనైతే ఫ్రీలాన్సింగ్ వర్క్స్ కొంతవరకు నేర్చుకున్నాను. లైక్ సోషల్ మీడియా మేనేజ్‌మెంట్, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అనేది మనం ఎలా అకౌంట్ అనేది హ్మ్. పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. హ్మ్. ఒక హిడెన్ పేజ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఫేస్‌లెస్ కంటెంట్ కూడా చేయొచ్చు అని చెప్పి నేను తెలుసుకున్నది ఆఫ్టర్ వాచింగ్ యువర్ వీడియోస్ అన్నమాట. సో, ఓకే. మీ సపోర్ట్ అనేది లైవ్ సెషన్స్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. అందులోకి మీరు ఒక హౌస్ వైఫ్ కాబట్టి. సో, హ్మ్. ఎవ్రీ వీక్ లైవ్ సెషన్స్ అనేది నిజంగా హెల్ప్‌ఫుల్ అవుతున్నాయి. అదొక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఎవ్రీ ట్యూస్‌డే, ఫ్రైడే మీరు పెట్టే సెషన్స్ కూడా టాపిక్స్ అన్నీ కూడా క్లారిటీగా మీరు ముందే చెప్తారు కాబట్టి, ఓహో! నెక్స్ట్ ఈ టాపిక్ కాబట్టి మేము కూడా ఒక ఐడియాగా ముందుగానే వెబ్‌సైట్ అంతా ఎక్స్‌ప్లోర్ చేసి, ఆ టాపిక్‌ని చూసి హ్మ్. ఏమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని అడగొచ్చు కాబట్టి, ఆ లైవ్ సెషన్ అనేది కూడా ఒక ప్లస్ పాయింట్ అని నాకైతే అనిపిచ్చింది. అండ్ ఓకే. ఫేస్‌లెస్ కంటెంట్ అయితే నేను స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. హ్మ్. ఎందుకంటే ఫేస్‌లెస్ కంటెంట్‌తో కూడా మనం కొలాబరేషన్స్ అవి తెచ్చుకోవచ్చు కదా! ఇన్‌స్టాగ్రామ్ త్రూ. ప్లస్ హ్మ్. ఫాలోవర్స్ బేస్ పెంచుకుంటే మనకంటూ ఒక గుర్తింపొస్తుంది. మనం హిడెన్ అని మనమని తెలుసు. మనకే తెలుసు కానీ అవతల వాళ్ళకి తెలియదు కదా! సో హ్మ్. దట్ నేను ఒక ఫేస్‌లెస్ కంటెంట్ కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. నాకు చాలా ఇంపాక్ట్ అయ్యాననమాట. నాకు ఫేస్‌లెస్ కంటెంట్ అనేది భయమేసేది. ఏంటి మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం టెంప్లేట్స్ ఇలాంటివన్నీ అవును. కూడా అని చెప్పి. ఆ! ఓకే. అవతల వాళ్ళని కాపీ చేసినట్టు ఉంటదేమో, లేదా వాళ్ళని కాపీ చేయొచ్చో లేదో తెలీదు. ఇలాంటి డౌట్స్ ఉన్నాయి. ఆ! సంశయంలో అయితే ఉండిపోయా డౌట్స్‌లో. బట్ నేను చూసిన తర్వాత ఫేస్‌లెస్ కంటెంట్ మీరు టెంప్లేట్సే డిజైన్ చేసి ఇస్తున్నప్పుడు ఇంక చేయడంలో తప్పే ఉంది అని అనిపిచ్చి నాకు ఫేస్‌లెస్ కంటెంట్ కూడా ఇప్పుడు ఒక గ్రిప్ అయితే వచ్చింది నేను చేయగలను అని చెప్పేసి. సో, అది ఒకటి చాలా యూజ్‌ఫుల్ కంటెంట్ ఇందులో. అండ్ ఓకే. వీడియో ఎడిటింగ్ అనేది బేస్డ్ ఆన్ నా విష్ బట్టి నేనైతే కొంతవరకు వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను. నా రీల్ నేను అప్‌లోడ్ చేసుకోవడానికి ఎడిటింగ్ నేర్చుకున్నాను. కొంచెం వరకు నాకైతే చాలా యూజ్ అయింది. హ్మ్. అండ్ నాకు ఉన్న ప్రతీదీ కూడా మనం ఎన్రోల్ అవ్వాలి అనేది అవతల వాళ్ళ
సజెషన్ బట్టి కాకుండా మన ఓన్‌గా బ్రెయిన్ స్టార్మ్ కూడా చేసుకోవాలి. ఓకే. లిస్ట్ ఔట్‌లో ఈ స్కిల్స్ ఉన్నాయి. ఇది మనకు ఎంత వరకు యూజ్ అవుతుంది అనేది నేను అనుకున్నాను. బట్ వేరే ప్లాట్‌ఫార్మ్‌లో బాధపడినట్టు ఇక్కడైతే నేనైతే ఏ బాధ పడలేదు. బట్ 1-to-1 మెంటర్‌షిప్ ఉంది. అలాగే లైవ్ సెషన్స్ ఉన్నాయి. అండ్ గ్రూప్ సపోర్ట్ కూడా ఉంది. లైక్ ఇప్పుడు గ్రూప్‌లో డిస్కస్ చేసుకోవచ్చు. మనకేమైనా డౌట్ ఉన్నా అవతల వాళ్ళని అడగొచ్చు. వాళ్ళు మనల్ని అడుగుతారు కాబట్టి మనకి అక్కడే సగం డౌట్స్ అయితే క్లారిఫై అయిపోతాయి గ్రూప్‌లోనే. హ్మ్. సో హ్మ్. దట్ నేనిప్పుడు 50,000 నా అకౌంట్‌లో చూసేసరికే నేను చాలా నిజంగా కళ్ళు తిరిగి కింద పడ్డానేమో. 50,000 ఎర్న్ చేసుకున్నానంటేనే నాకు నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఒక హౌస్ వైఫ్‌గా అది కూడా ఎక్కడో భాష రాని చోట పడేసారు నన్ను తీసుకొచ్చి. అది కూడా చెన్నైలో వాళ్ళు తమిళు, నేను తెలుగు. సో హ్మ్. దట్ నాకు భాష రాని చోట హమ్మయ్య! నేను నేర్చుకోవడానికి టైం అనేది కేటాయించుకోగలుగుతున్నాను అని చెప్పి నేనిప్పుడు ఫీల్ అవుతున్నాను. ఎందుకు ఈ గ్యాప్ అంతా నేను ఫుల్‌ఫిల్ చేసుకోలేదు. ఇక్కడికొచ్చి మేము 8 ఇయర్స్ అవుతుంది ఆల్‌మోస్ట్. బట్ ఆ 8 ఇయర్స్‌లో ఎందుకు ఈ స్టెప్ తీసుకోలేదా అనిపిచ్చింది. ఒక్కసారి తీసుకున్న తర్వాత నాకు నేను టైమ్ స్పెండ్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశాను. హ్మ్. ప్రతి స్కిల్ ఈరోజు ఇది నేర్చుకోవాలి అని నేను టైం పెట్టుకొని, ప్రతి స్కిల్ మీ దాంట్లో ఉన్న 25 కోర్సెస్ ఇప్పుడు మీది కాదులెండి మనది అనాలి. సో, మనసుగా నేను ఆ 25 స్కిల్స్‌కి నేను ఒక్క 2-3 డేస్ ఒక స్కిల్ నేర్చుకోవడానికి మళ్ళీ రిపీటెడ్‌గా అదే టైమ్‌లో పెట్టుకునేదాన్ని. హ్మ్. ఆ టైం మనం కేటాయించుకోగలిగితే చాలు మనీ అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. మనీ అనేది నెక్స్ట్. ఫస్ట్ లెర్న్ తర్వాత నెక్స్ట్ మనీ. యాహ్! హ్మ్. ఎప్పుడైనా సరే ఇదే ఉంటుంది. లెర్న్ చేసి అప్పుడు మనీ ఎర్న్ చేసుకోండి. మీకే ఆ ఆపర్చునిటీ అనేది ఎవరైనా యుటిలైజ్ చేసుకుంటేనే అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోగలరు. నేను యుటిలైజ్ చేసుకున్నాను. నాకు మా హస్బెండ్ సపోర్ట్ ఉంది. అండ్ నాకు కూడా పర్సనల్‌గా ఏదైనా ఇంట్లో ఉండి చేసే ఒక మంచి ఆపర్చునిటీ జెన్యూన్ కోసం వెతికాం కాబట్టి, హ్మ్. ఒక ఫ్రాడ్ అనేది ఎంత ఈజీగా నమ్ముతామో, జెన్యూనిటీ అనేది తొందరగా ఎవరు నమ్మరు. సో, నేను నమ్మి అది యాక్షన్ తీసుకున్నాను. నేనైతే ఒక హ్మ్. బెస్ట్ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటున్నాను. 73,000 దాకా ఎర్న్ చేసుకున్నాను. 73,000 అనేది నిజంగా యాహ్! ఒక బంగారం రేటు ఎప్పుడో విన్నానేమో అంతే. ఇప్పుడు నా అకౌంట్‌లో అంతున్నాయా అంటే నేనే నమ్మలేకపోతున్నాను. ఆ! అది నా పర్సనల్ యూసేజ్‌కి నేను ఆ అమౌంట్ యూజ్ చేసుకుంటుంటే, లేదా నా కిడ్స్‌కి ఆ అమౌంట్ యూజ్ చేస్తుంటే, హమ్మయ్య! నేను ఎర్న్ చేసిన అమౌంట్ నేను యూజ్ చేస్తున్నాను, వాళ్ళకి ఖర్చు పెట్టగలుగుతున్నాను అని చెప్పి ఫీలింగ్ అయితే నాకు నిజంగా అనిపిచ్చింది. చాలా అదైతే హ్యాపీ చాలా, అనిపిస్తది. చాలా హ్యాపీ మూమెంట్ అదైతే నాకు. హ్మ్. అదంతా గూడా మెయిన్ స్కార్వీ వల్లే. సో, ఓకే. స్కార్వీ ఎప్పుడైతే ఐడీపీ అనేది వదిలేసి నేను స్టార్ట్ చేశానో, అక్కడ జరిగింది జరిగిపోయింది. ఓకే. స్టెప్ తీసుకుందాం నెక్స్ట్ స్టెప్. అక్కడితో ఆగిపోతే నిజంగా అక్కడే ఆగిపోవాలి. హ్మ్. నెక్స్ట్ స్టెప్ తీసుకుందాము అని చెప్పి నేను హ్మ్. స్టార్ట్ చేశాను ఈ జర్నీ. హ్మ్. హ్మ్. అండ్ ప్రతి స్కిల్ కూడా మీరు ఫ్రీలాన్సింగ్‌కి యూజ్ అయింది నాకు. ఫ్రీలాన్సింగ్‌లో నేను సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ అనేది ఒకళ్ళ పేజ్ అయితే మేనేజ్ చేశాను. బిజినెస్ పేజ్. సో ఓకే. దట్ వాళ్ళు నాకు అయితే 5,000 అయితే చార్జ్ చేసుకున్నాను నేను. 5,000 తీసుకొని వాళ్ళకి పేజ్ అనేది మేనేజ్ చేసి నేను వాళ్ళకి ఎప్పటికప్పుడు అవుట్‌పుట్ అయితే ఇచ్చానండి. 1 మంత్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ మంత్ అయితే నేను వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ తీసుకుంటామని చెప్పారు. 1 మంత్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకుంటామని చెప్పారు. సో ఓకే. దట్ నాకలా ఒక ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ కూడా వచ్చింది. సో ఓకే. దట్ అండ్ ఆర్గానిక్‌గా వెళ్ళడానికి, ఇనార్గానిక్‌గా వెళ్ళడానికి ఇందులోనే మనం నేర్చుకుంటున్నాం కాబట్టి వేరే ఎవ్వరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. ఆర్గానిక్‌గానే నేను వెళ్ళాను. ఇనార్గానిక్‌గాను వెళ్ళాను. సో, ఇనార్గానిక్ వే కూడా చాలా మందికి తెలీదు. బట్ హ్మ్. అది ఇందులో మీరు ఫేస్‌బుక్ యాడ్స్ నేర్చుకుంటే చాలు. అందులోనే అమౌంట్ అనేది ఫ్రీలాన్సింగ్‌గా చాలా అమౌంట్ ఎర్న్ జేసుకోవచ్చు. అది హ్మ్. నిజంగా ఒక ప్లస్ పాయింట్ స్కిల్ ఫేస్‌బుక్ యాడ్స్ అనేది మాత్రం. సో, ఓకే. అందులో సో మెనీ టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఏంటి? అలాగా యాడ్ రన్ చేయాలి అనేది పిన్ టు పిన్ ప్రతీదీ నేర్చుకుంటాం కాబట్టి, అది కూడా ఒక ఇన్‌కమ్ సోర్సే. అండ్ హ్మ్. సో మెనీ వేస్‌గా ఇందులో ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్‌గా, అఫిలియేట్ మార్కెటర్‌గా మీకు ఎలాగైనా లీడ్స్ జనరేట్ చేయాలన్నా, హ్మ్. బిజినెస్ అంటేనే లీడ్స్. ఆ లీడ్ జనరేషన్ అనేది ఇందులో ఒక కోర్ టాపిక్ కాబట్టి, అవును. అది ఒక ప్లస్ పాయింట్ అయింది. సో, హ్మ్. నేను అవతల వాళ్ళకి ఒక బ్యూటీషియన్‌కి కానీ, లేదా ఒక గోల్డ్ షాప్స్ రన్ చేసే వాళ్ళకి కానీ, యాడ్ అనేది రన్ చేయొచ్చు. వాళ్ళే వచ్చి నాకు అప్రోచ్ అయ్యారు. మీరు యాడ్ అనేది రన్ చేస్తారా అని చెప్పి. హ్మ్. ఎందుకంటే నా ప్రొఫైల్ అనేది నేను అలా బిల్డ్ చేసుకున్నాను.
లైక్ అఫిలియేట్ మార్కెటింగ్‌కి అండ్ నాకు ఈ స్కిల్ వచ్చు అని చెప్పి నేను నా ప్రొఫైల్‌ని ఇందులో నేర్చుకొని హ్మ్. వీడియో స్క్రీన్ రికార్డ్ చేసుకున్నది అందులో పెట్టుకున్నాను. నేను ఈ స్కిల్ అనేది నేర్చుకుని నేను చేశాను. ఈ యాడ్ అనేది రన్ చేశాను అని చెప్పి నేను నా ప్రొఫైల్‌లో పెట్టుకోవడం వల్ల నాకు ఒక ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ కూడా వచ్చింది. ఓకే. సో, హ్మ్. ఇలాగా ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేసుకుంటున్నా అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకుంటున్నాను. సో, ఓకే. ఒక హౌస్ వైఫ్‌గా మనం ఆఫ్టర్‌నూన్ ఒక 12 దాటాక అయితే మాక్సిమం ఖాళీ అయిపోతాం కాబట్టి హ్మ్. ఆఫ్టర్‌నూన్ 2:00 లేదా 2-5 ఈ 2-5 అనేది నా టైమే పెట్టుకుంటాను నేను. హ్మ్. ఎందుకంటే అందరి టైము మార్నింగ్ ఇచ్చేస్తా, ఈవినింగ్ ఇచ్చేస్తా. ఆఫ్టర్‌నూన్ టైం మాత్రం నాది. ఎందుకంటే నాకు నేను ఓన్‌గా మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేశాను కాబట్టి, ఇంకా ఎర్న్ చేయాలి కాబట్టి, హ్మ్. నేను ఆ టైంని పెట్టుకొని మేనేజ్ చేసుకుంటూ ఎర్న్ చేసుకుంటున్నాను. సో, నా ప్రూఫ్స్ కూడా కావాలి అనుకుంటే నేనైతే షేర్ చేస్తా. ఓకే. ఓకే. సూపర్. సో, సో, ఫైనల్లీ అయితే హ్యాపీ. హ్యాపీ. అంతా హ్యాపీ. చాలా హ్యాపీ. యాహ్! బిఫోర్ స్కార్వి గూడా మనం సింగిల్ కోర్సెస్ లాగా అలా ఇంట్రొడ్యూస్ చేసాం కదా! మనం హ్మ్. స్కార్వితోనే స్టార్ట్ చేయాలి ఆ జర్నీ. అండ్ అవును. లీడ్ జనరేషన్ కోర్సెస్ అని అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ అలాగా నేర్పించాం కదా! సో, అవును. అలాగా నువ్వు ఎంటర్ అయ్యావు కదా! నా అవును. సెషన్స్‌లోకి కానీ, నా హ్మ్. గైడెన్స్‌లోకి గాని. అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్‌కి నేను ఫస్ట్ మీ దగ్గర జాయిన్ అయ్యా. హ్మ్. సో ఫస్ట్ నేను వచ్చి అప్రోచ్ అయింది దాని గురించి. సో, అది నేర్చుకున్న తర్వాత ఓకే. అంతా బావుంది. చెప్తున్నారు అనిపించి నువ్వు స్టెప్ తీసుకున్నావు. అవును మ్యామ్. అవును. ఓకే. అవును. సో, ఎందుకంటే చాలా ఆహా! మంచి స్టెప్ తీసుకున్నానని చెప్పి అనిపించిందా? అవును మ్యామ్ అనిపిచ్చింది. ఫస్టే ఎందుకు తీసుకోలేదనిపిచ్చింది అప్పుడు. ఆ! కొంచెం లేట్ చేసావు గదా! లేట్ చేశాను. లేట్ చేయడం అనేది అది నేనే చేసుకున్నాను. బట్ అప్పుడే తీసుకునుంటే మేబీ ఇంకా ఎక్కువ ఎర్న్ చేసుకునేదాన్నేమో. యాహ్! మే కరెక్ట్. ఓకే. ఇప్పటికైనా బట్ ఎర్న్ చేసుకున్నాను కాబట్టి సో హ్యాపీ. ఆ! యాహ్! నో ప్రాబ్లమ్. ఎప్పుడు తీసుకున్నా రిజల్ట్ అయితే కనపడింది కాబట్టి అది. హ్యాపీ. రిజల్ట్ అయితే కనపడింది. వితిన్ 1 మంత్‌లోనే కనపడింది నాకైతే. ఆ! నేనైతే వితిన్ 1 మంత్‌లోనే ఇలాగ నాకు అమౌంట్ వచ్చింది అని చెప్పి నేను వెంటనే మా హస్బెండ్‌కి చూపించి మరి ఇది నువ్వు చేయలేవు అన్నారు కదా! చూసారా నేనైతే 9,000 ఎర్న్ చేశాను ఇంట్లో ఉండి మరి అని చెప్పి చూపించాను నేను. అది నాకు ఓకే. ప్రౌడ్ మూమెంట్. ఆ! సూపర్. మనం మన హస్బెండ్స్‌కి చూడు నేను సంపాదిస్తున్నాను అని అంటే ఆ హ్యాపీనెస్ వేరుంటది. అది. ఎంతో యాహ్! కొంత ఆ బర్డెన్స్‌లో ఒక రూ. 1000 ఇచ్చినా మనం చాలు. అది ఓకే. ఇంట్లో ఉన్నా కూడా చేసుకుంటూ ఒక రూ. 1000 ఇచ్చింది అని వాళ్ళకి ఉంటది. నాకు ఉంటుంది. అండ్ యాహ్! కిడ్స్ అడిగేవన్నీ కూడా బిలో 500 ఉంటాయి. 1000 ఉంటాయి. సో, ఆ మినిమల్ అమౌంట్ కూడా మనం ఖర్చు పెట్టుకోలేము ఒక్కొక్కసారి. సో, హ్మ్. బట్ మన ఓన్‌గా మనం మనీ ఎర్న్ చేసుకుంటే ఈజీగా మన అకౌంట్‌లో ఉన్నాయి కదా! లేదా మండే పడతాయి కదా! మనకి అమౌంట్ అని చెప్పి ఈజీగా అమౌంట్ అనేది ఖర్చు పెట్టుకోగలుగుతాం. సో దట్ కరెక్ట్. ఆ ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా నాకైతే ఆ! వన్స్ నా అకౌంట్‌లో అమౌంట్ పడిన తర్వాత నుంచి అయితే నాకు అదో హ్మ్. రకమైన ఫీలింగ్ అంతే. ఒక హౌస్ వైఫ్‌గా ఉంటూ. యాహ్! నార్మల్‌గా ఆఫ్‌లైన్‌కి వెళ్లి వర్క్ చేసుకుంటూ ఎర్న్ చేసిన వాళ్ళు ఖర్చు పెట్టినా వేరు. వాళ్ళు 25,000 అయినా ఇవ్వగలరు. హ్మ్. ఇంట్లో ఉండి ఒక హౌస్ వైఫ్ 1,000 ఇచ్చినా కూడా అది నిజంగా చాలా మంచి యాహ్! విషయం అని నా కరెక్ట్. ఎగ్జాక్ట్. ఉద్దేశం. అవునవును. సో, జాబ్స్‌కెళ్తాము. అక్కడ సాలరీ వస్తుంది కాబట్టి ఖర్చు పెట్టడం వేరు. బట్ అవును. ఇంట్లో ఉండి ఒక ఆపర్చునిటీ చూజ్ చేసుకొని దాని నుంచి ఇన్‌కమ్ ఎర్న్ చేసి అది మనం స్పెండ్ చేయడం వేరు ఫ్యామిలీ గురించి. అవును మ్యామ్. అది మాత్రం ట్రూ. 100% ట్రూ. హ్మ్. యాహ్! ఓకే. థాంక్ యూ దివ్య. థాంక్ యూ సో థాంక్ మచ్. యూ సో మచ్ మ్యామ్. మీరు సార్ కూడా లైవ్ సెషన్స్ తీసుకుంటారు. మీరు అవును. తీసుకుంటారు. ఎంత రెస్పాన్సిబిలిటీ నేనైతే ఎవరిలోనూ చూడలేదు. ఎందుకంటే జాయిన్ చేపించుకున్నామా, అమౌంట్ తీసుకున్నామా అని తప్ప ఎవ్వరు ఇలా లైవ్ సెషన్స్ పెట్టడం, డౌట్స్ క్లారిఫై చేయడం, అవతల వాళ్ళకి అంత క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం అనేది నేను ఇక్కడే ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఓకే. హ్మ్. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మనం చేసుకోవడం బట్టి ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. చూసింగ్ అనేది కరెక్ట్‌గా ఉంటే ఆ తర్వాత మన పాత్‌లో మనం వెళ్ళొచ్చు. సో, హ్మ్. ఫస్ట్ మనం చేసుకోవడమే చేసుకోవాలి. రాంగ్ చేసుకున్నప్పుడు ఉన్న ఆ నెగటివిటీ అంతా కూడా ఇప్పుడు నాకు పాజిటివిటీ అయింది. సో, ఓకే. నేనొక రైట్‌ది ఇప్పుడు చేసుకున్నాను. నా టైమ్ ఇప్పుడొచ్చిందనమాట అని. యాహ్! సో దట్ ఎగ్జాక్ట్.
చాలా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడేం కాదు నార్మల్‌గా అయితే నేనెప్పుడు కూడా నా అకౌంట్‌లో అంత చూడలేదు. అందుకని నాకు హ్యాపీగా అనిపించింది. సో, మన దాంట్లో ఏంటంటే నేను మా అజయ్ అనే కాదు. సో, ఎవరైనా సరే మీలాంటి వాళ్ళు మెంటర్స్ సపోర్ట్ చేయలేదు అంటే ఇమ్మీడియేట్‌గా నా దగ్గర నుంచి కాల్ ఎళ్ళిపోద్ది. ఎవరైనా నాకు వాట్సాప్‌లో కానీ, మెయిల్ కానీ వాళ్ళ దగ్గర నుండి వచ్చింది ఏం చేయాలో నాకు తెలియడం లేదు అని చెప్పి ఎవరైనా పెట్టినా గూడా ఇమ్మీడియేట్‌గా ఆ మెంటర్ ఎవరు అనేది చూసేస్తాను. ఆ మెంటర్‌కి ఇమ్మీడియేట్‌గా నా దగ్గర నుంచి కాల్ ఎళ్ళిపోద్ది. ఎందుకు నువ్వు చెప్పలేదు అని. ఓకే. సో, అలాంటి గైడెన్స్ అండ్ సపోర్ట్ అంటే మేమొక్కళ్ళమే సపోర్ట్ చేస్తే సరిపోదు. మాతో అవును. పాటు ఎవరైతే ఎర్న్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ వాళ్ళ టీమ్‌కి కూడా గైడెన్స్ ఇవ్వాలి అన్నదే మా ఉద్దేశ్యం అన్నమాట. సో, అందరూ అవును. ప్రతి ఒక్కళ్ళు స్కార్వీలో ఎయిదర్ ఫ్రీలాన్సింగ్ అయినా చేసుకొని ఎర్న్ చేసుకోగలగాలి. లేదంటే అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా అయినా ఎర్న్ యాహ్! చేసుకోగలగాలి అనేదే మోటో. సో, ఇప్పటిదాకా మీరందరూ ఫేస్ చేశారు చాలానే బయట ఎలా జరుగుతుంది అనేది. అలాంటిది స్కార్విలో ఉండకూడదు. హ్మ్. మీతో పాటు మేము ఎర్న్ చేసుకోవాలి అనేదే మీ థాట్ ఒక ప్లస్ పాయింట్ అవుతుంది జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి కూడా. హ్మ్. ఎందుకంటే నేను అందుకే ప్లాటినం చూజ్ చేసుకున్నాను. ప్లాటినం అనేది నాకు అమౌంట్ వస్తుంది. బట్ మీ సపోర్ట్ కూడా నాకుంటుంది కదా! మన యెస్. సపోర్ట్ ఉంటే ఇంకొంచెం ఎర్న్ చేసుకోగలము అని చెప్పేసి నేను ప్లాటినం తీసుకున్నాను. హ్మ్. ఫస్ట్ అయితే నేను బ్రోంజ్‌లోనే తీసుకున్నాను. లైక్ ఫస్ట్ అమెజాన్ అఫిలియేట్ అవును. మార్కెటింగ్ ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ ఉంది. బట్ చేయడం ఎలాగా అనేది తెలీదు. దారి తెలీదు. నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఐడియా ఉంది. బట్ ఎలాగా? ప్రాపర్ వేగా వెళ్ళాలి. వెళ్ళకపోతే మనకి రిజల్ట్ రాదు. ఆ హ్మ్. ప్రాపర్ వే అనేది ఇందులో ప్రతిదీ తెలుసుకున్నాననమాట. హ్మ్. లైక్ ఇప్పుడు నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేయడం వచ్చు. బట్ ఇలాగ మన నీచ్ బట్టి కూడా మనం చెయ్యాలి అనేది నేను ఓకే. ఆహా! ఇలా నీచ్ బట్టి మన నేమ్ పెట్టుకోవాలా అని చెప్పి నాకప్పుడు తెలిసింది. అప్పటిదాకా నేను నా నేమ్ పెద్ద ఏదో గొప్పగా దివ్య సొంటి అని పెట్టేసుకునేదాన్ని తప్ప, ఓకే. మన నీచ్ బట్టి మన నేమ్ ఉండాలి అని చెప్పేసి నేను ఇందులో నేర్చుకున్నాను. ఓకే. యెస్. మనం ఇలా మైన్యూట్ మిస్టేక్స్ కూడా మనం తెలుసుకోవచ్చు. నేను హ్మ్. రాసుకున్నాను. నా మైన్యూట్ మిస్టేక్స్ కూడా నేను ఒక బుక్ మెయింటైన్ చేసి రాసుకున్నాను. నేను ఓకే. ఈ మిస్టేక్ చేశాను. హ్మ్. నెక్స్ట్ ఇది చేయకూడదు. హ్మ్. అలాగా నేను ముందు బిఫోర్ ఏం మిస్టేక్స్ చేశానో ఆఫ్టర్ ఇందులో ఎన్రోల్ అయిన తర్వాత నేర్చుకున్నా. ఓకే. ప్రతీది నేను చిన్నది కూడా మిస్టేక్ లాగే చూసుకుంటాను గాబట్టి ప్రతీదీ లిస్ట్ ఔట్ చేసుకున్నాను నేను. హ్మ్. బట్ ఇంత జెన్యూన్‌గా అయితే ఎవ్వరు ఉండరు మ్యామ్. అది మాత్రం నా 100% నేను చెప్తున్నా. ఇదేమి ఏదో ఎవరి కోసమో కాదు. బట్ నేను పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా. ఓకే. ఓకే. లైవ్‌గా ఉండే జెన్యూనిటీ అయితే ఎవ్వరు లేరు. హ్మ్. బ్యాక్ ఎండ్ ఒకలా ఉంటారు. ఫ్రంట్ ఇంకోలా ఉంటారు. హ్మ్. బట్ అలాగైతే కాదు మీరు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా దాన్ని. మనం ఓకే. చూజ్ చేసుకునేది రైట్ పర్సన్ చూజ్ చేసుకోవాలి కాబట్టి. యాహ్! కరెక్ట్. ఓకే. మీరిప్పుడు డిజిటల్ ఉన్న ఎరాలో మీరే రైట్ పర్సన్ నాకనిపిచ్చింది. హుహు. మిగతా వాళ్ళందరూ అమౌంట్ కోసం చేస్తున్నారు. బట్ మీరు అలా చేయట్లా. అవతల వాళ్ళు కూడా ఎర్న్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మాత్రమే స్టార్ట్ చేశారిది. హ్మ్. ఓకే. ఒక హౌస్ వైఫ్ కానీ ఎవరైనా సరే లాంగ్వేజ్ రాక ఇబ్బంది పడకూడదు అనే కాన్సెప్ట్ అనేది నాకు చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయింది నాకది. హ్మ్. ఓకే. నిజంగా లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్. హ్మ్. కొంతమంది తెలియక వాళ్ళని నమ్మి హిందీ వెబ్‌సైట్స్‌లో జాయిన్ అయిపోతారు. లేదా వాళ్ళని ట్రస్ట్ చేసి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి వెంటనే లాగిన్ యాక్సెస్ కూడా రాని వాళ్ళుంటారు. అలా అవును. కాకుండా ఎవ్వరికి వాళ్ళకి ఓన్‌గా చేసుకునేలాగా లాగిన్ యాక్సెస్ ప్రతీది కూడా అవతల వాళ్ళే చేసుకునే అంత కాన్సెప్ట్ అనేది నిజంగా గ్రేట్ అది. హ్మ్. అది అలా అమౌంట్ నేను చాలా లాస్ అయ్యా. అలా అవతల వాళ్ళని నమ్మి పే చేసి. అది హ్మ్. బ్లైండ్‌గా చేశాను. నేను ఎందుకు చేశానో నాకే తెలియలేదు. బట్ ఆ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకున్న తర్వాత నాకు ఓకే. అమౌంట్ ఎర్న్ చేసుకున్నాను కదా! ఓకే. లాస్ అయింది. మేబీ అది నాకు రాసిలేదు. లాస్ అయిపోయాను. ఇప్పుడు హ్మ్. మన జర్నీ అనేది ఇంకా స్టాప్ చేయకుండా కంటిన్యూ చేయాలి. హ్మ్. ఇంటి నుంచి గొప్ప ఆపర్చునిటీ దొరకడం అనేది ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్‌లో మనం నేర్చుకోవాలి ఏదైనా. నేర్చుకుంటేనే తప్ప ఏది సాధ్యం కాదు. ఇప్పుడంతా డిజిటలే. సో, డిజిటల్ డిజిటల్ స్కిల్స్ ఎరా. అంటే ప్రతి ఇప్పుడు ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిందే. ఆ స్కిల్స్ అవును. ఉంటేనే మనం ఏదైనా లాంచ్ చేసుకోగలుగుతాం, ఎర్న్ చేసుకోగలుగుతాం, గ్రో అవ్వగలుగుతాం. మన ఓన్‌గా మన సొంత కాళ్ళ మీద నిలబడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కళ్ళకి ఆ డిజిటల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో, అవును. అలాంటి వాటిల్లో కూడా చూసీగా ఉంటాయి. దేనితో మనీ ఎర్న్ చేసుకుంటామో వాటినే చూజ్ చేసుకోగలగాలి. అలాంటి స్కిల్ ఏదుంది? అలాంటిదే చూజ్ చేసుకొని నేర్చుకోవాలి. అలాంటప్పుడే కదా ఎవరైనా ఎర్న్ చేసుకోగలరు. అవును.
ఇప్పుడు జాబ్స్ అయినా లక్షలు, కోట్ల మంది బయటకొచ్చేస్తారు. కొత్త కొత్త ఇంజినీరింగ్ కాలేజెస్ వస్తున్నాయి. ఎవ్రీ ఇయర్ లక్షల్లో, లక్షల్లో బయటకొచ్చేస్తున్నారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లు అందరికొస్తాయంటే రావు కదా! సో, వాళ్ళందరూ ఏమైపోతారు, ఇప్పుడున్న డిజిటల్ ఎరాని వాడుకొనే గ్రో అవ్వాలి గానీ, ఇది అన్‌లిమిటెడ్. ఇన్‌కమ్ అనేది అవును. అన్‌లిమిటెడ్. అన్‌లిమిటెడ్. ఎంతమందొచ్చినా యాక్సెప్ట్ చేస్తది. ఎంతమందున్నా చేసుకోగలిగే ఫీల్డ్ అన్నమాట. సో, డిజిటల్ మార్కెటింగ్ గాని, అసలు మార్కెటింగ్ అండ్ సేల్స్ అనే ఫీల్డ్ గాని, ఈ స్కిల్ బేస్డ్ వర్క్స్ కానీ, ఈ ఫ్రీలాన్సింగ్ వర్క్స్ కానీ, ఏదైనా ఇంకొకళ్ళ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళెవ్వరు వచ్చి మనకి జాబ్స్ ఇస్తారు అనుకోవడం భ్రమ. ఎంత అవును. ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళైనా కొన్నాళ్ళు ఖాళీగా కూర్చుంటారు. వెతికి, హ్మ్. వెతికి, వెతికి ఎక్కడ జాబ్ రాక ఏదో ఒకటి రూ. 1,00,000 సాలరీ తీసుకున్నవాడు కూడా 20,000 వచ్చినా కూడా హ్యాపీనే అనుకుంటే జాయిన్ అవుతారు. ఎందుకు అంత కష్టం? అంతే కదా! అవును. సో, హ్మ్. అలాంటప్పుడు మనల్ని మనం గ్రో చేసుకోవాలి. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే డెఫినెట్‌గా విన్ అవుతాం దేంట్లో అయినా. నేను చేసిందైతే అదే. నేను అవును. నేను నా జాబ్ వదిలేసాను. కొంచెం రిగ్రెట్ ఫీల్ అయ్యా మధ్యలో. బట్ నా కాళ్ళ మీద నేను నిలబడాలి. అంతే అదొక్కటే ఉంది. సో, దాని నుంచే ఇలాగ మన స్కార్వి బయటకొచ్చింది. అవును. ఇలా చాలా మంది లేడీస్ ఉన్నా వాళ్ళు బయటికి రారు. అవతల రిలేటివ్స్ ఏమనుకుంటారో, లేదా నేను అలాగే ఆలోచించిన దాన్ని. బట్ మనకంటూ వేరే నంబర్ ఉండి మనం బిజినెస్ చేసుకోవచ్చు కదా! సో, మనం వేరే అంతే. నంబర్ ఉండి మనం నేర్చుకోవచ్చు. మన ఏదైనా సరే అందులో అవతల వాళ్ళకి మెసేజ్ చేసుకోవచ్చు. తెలియని నంబర్ నుంచి మనం జేసుకోవచ్చు. హ్మ్. రిలేటివ్స్ భయపడో లేదా హస్బెండ్ హ్మ్. సపోర్ట్ ఉంటే రిలేటివ్స్‌కి వాళ్ళకి భయపడాల్సిన అవసరం ఉంది. అవసరం మనం లేదు. ఆ! చేయట్లా. ఓన్‌గా మనీ ఎర్న్ చేసుకుంటున్నాము. ఇదొక ఆపర్చునిటీ. ఎలా అయినా యూజ్ చేసుకోవాలి. హ్మ్. ఏదైనా సరే ఫస్ట్ మన పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. నెగెటివ్ మైండ్ సెట్‌తో స్టార్ట్ చేశామా అంటే అవతల వాళ్ళకి ఇబ్బంది, స్టార్ట్ అవును. చేసిన వాళ్ళకి ఇబ్బంది. పాజిటివిటీ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. హ్మ్. వెంటనే ఇలా వితిన్ సెకండ్స్‌లో నెగెటివ్‌గా ఆలోచించే వాళ్ళకైతే కష్టం. కానీ పాజిటివ్‌గా వెళ్ళి ఎర్న్ చేసుకోవాలి అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకైతే నిజంగా పాజిటివ్ అవుతుంది ఇది. హ్మ్. ఒక మంచి ప్లాట్‌ఫార్మ్. అది హ్మ్. మాత్రం కంపల్సరీగా 100% ఇక్కడ రాసుకోవచ్చు మనం. అంత నిజంగా లైవ్ అండ్ జెన్యూనిటీ అనేది ఇప్పుడున్న హ్మ్. ఇప్పుడున్న చాలా డిజిటల్‌గా చాలా అమౌంట్ అనేది చాలా మంది కోల్పోతున్నారు. బట్ హ్మ్. ఇప్పుడు ఇదంతా అలా కాదు కాబట్టి మన ఓన్‌గా మనం చేసుకునేది. మన ఓన్‌గా మనం లెర్న్ చేయొచ్చు. హ్మ్. మనకి సపోర్ట్ ఉంటుంది. హ్మ్. కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. సో, మీరు 24/7 వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకున్న సపోర్ట్ మెయిల్‌కి రిప్లై ఇస్తారు. సో హ్మ్. దట్ ఇంత డైరెక్ట్ సీఈఓతోనే యాక్సెస్ ఉంటే ఇంకా వేరే వాళ్ళని ఇంకెందుకు అనుకోవడం. సో, హ్మ్. ఏదొచ్చినా కూడా మీరే యాక్సెస్ ఉంటున్నారు వాట్సాప్ అనేది. అవును. సో, వేరే వాళ్ళని మనం ఏం కాంటాక్ట్ అవ్వనవసరం కూడా లేదు. సో హ్మ్. దట్ అది కూడా చూజ్ చేసుకోవడం బట్టే ఉంటుంది కదా! వేరే ఎగ్జాక్ట్. వాళ్ళే ఎవరో సీఈఓ కూడా తెలియని వెబ్‌సైట్స్‌లోకెళ్ళిపోయి జాయిన్ అయిపోయి, వాళ్ళకక్కడ సపోర్ట్ లేదు, మాకెవరు గైడెన్స్ ఇవ్వట్లేదు అంటే ఫస్ట్ వెబ్‌సైట్ ఏంటి? అందులో థంబ్‌నెయిల్స్‌లో ఏం ఏం నేర్పుతున్నారు? సో, హ్మ్. వీటి వల్ల మనకి యూజ్ ఏంటి? అనేది ఒక బ్రెయిన్ స్టార్మ్ కూడా చేసుకొని స్టెప్ తీసుకోవాలి. హ్మ్. సీఈఓ లేని వెబ్‌సైట్సు లేదా అది లైవ్‌గా ఉందో లేదో వెబ్‌సైట్ వర్క్ చేస్తుందో లేదో తెలుసుకోకుండా అమౌంట్ పెట్టేసి మాకు అమౌంట్ రాలేదు అంటే దానికి ఎవ్వరు రెస్పాన్సిబిలిటీ అవ్వరు కదా! చెప్పిన వాళ్ళు కూడా నెక్స్ట్ డే బ్లాక్ చేస్తారు. హ్మ్. వాళ్ళకి ఓన్లీ అమౌంట్ కావాలి కాబట్టి. సో, హ్మ్. ఈ జెన్యూన్ వెబ్‌సైట్ అనేది ఫస్ట్ మనం వెబ్‌సైట్ ఎక్స్‌ప్లోర్ చేసుకొని, అప్పుడు మనం యాక్షన్ తీసుకోవచ్చు. వితిన్ సెకండ్స్‌లోనే యాక్షన్ తీసుకోవచ్చు. అది ఒక్క 1 మినిట్ పడతది యాక్షన్ తీసుకోవడానికి. అంతే మన ఎక్స్‌ప్లోర్ బ్రెయిన్ చేయాలి మనం. స్టార్మ్‌గా ఎక్స్‌ప్లోర్ చేయాలి హ్మ్. కొంచెం. హ్మ్. ఎగ్జాక్ట్. ఎవరిని గుడ్డిగా నమ్మేయకుండా ఎక్స్‌ప్లోర్ చేసుకున్నా నేనే. నాకేమి నమ్మకం లేదు అంటే మీ మీద ట్రస్ట్ ఉంది. కానీ అమౌంట్ కాబట్టి నేను ఆలోచించుకున్నాను. అటు నేను మళ్ళీ మా హస్బెండ్‌కే సమాధానం చెప్పుకోవాలని. కానీ హ్మ్. ఇప్పుడు నేనే అమౌంట్ తిరిగి ఇచ్చేసరికి అప్పుడు నాకు అప్పుడు అనేవన్నీ కూడా ఓకే. అనవసరంగా అన్నానేమో అని అనిపించేలాగా మా హస్బెండ్‌కి అనిపించింది నాకు. హ్మ్. ఆయనకి కూడా. సో, ఏదైనా సరే మన అమౌంట్ చూస్తేనే నమ్మగలుగుతాం అవతల వాళ్ళని. బట్ స్కిల్ కూడా ఉండాలి. ఆ స్కిల్ అనేది అంత ఈజీ కాదు. ఇలా హ్మ్. నేర్చుకోవడం, మళ్ళీ హ్మ్. మీరు ఇంతలాగా ఫాలో అప్ చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి ఆన్సర్ ఇవ్వడం అనేదే చాలా టఫెస్ట్ పాయింట్. హ్మ్. ఇంత పెద్ద వెబ్‌సైట్‌లో కూడా ఉన్న అంతమంది పీపుల్‌లో ప్రతి ఒక్కళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇస్తారు. అది నాకు నచ్చుతది.
ప్రతి ఒక్కళ్ళ పేరు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మీకు అంతలాగా ఎక్సెల్ లాగా మైండ్‌లో ఉండిపోతాయి. నాకు నాకైతే అంత గుర్తుండదు. అది మాత్రం నిజం. యాహ్! నేనింతలా మీతో ఓపెన్‌గా మాట్లాడగలుగుతున్నానంటేనే అవతల వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఓకే. ఇంత ర్యాపో ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నాను అని. అంత ఫ్రీనెస్ మాట్లాడతారు, ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కాబట్టి నేను మీకు వెంటనే అవును. ఇలాగ రిప్లై ఇవ్వగలుగుతున్నా. బట్ హ్మ్. నేను వేరే ఎవ్వరితో ఇంతలా మాట్లాడలేదు నాకొచ్చిన ధైర్యం, నాకొచ్చిన అమౌంట్ నేర్చుకోవడం వల్ల ఓహ్! ఒక ట్రస్టొచ్చి నేను ఇంతలా మీతో ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతున్నా. అవతల వాళ్ళకైతే నేను ఇంత ఆన్సర్ కూడా ఇవ్వలేను నేను. చాలా ఇంట్రోవర్ట్ అంత ఎక్స్‌ట్రోవర్ట్ కూడా కాదు. కొంతవరకే. ఓకే. తర్వాత నేను అంత ఓపెన్ అవ్వలేను. ఓకే. ఓకే. యాహ్! థాంక్ యూ దివ్య. థాంక్ యూ సో థాంక్ మచ్. యూ సో మచ్ మ్యామ్.